మీకు తెలుసా మజ్జిగ మిరపకాయలు టేస్ట్గా రావాలంటే ఏం వేయాలో ఇందులో నేనైతే చూపిస్తాను చూడండి. బజ్జీ మిర్చి తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకోవాలి మిరపకాయలన్నింటికి. ఇవైతే ఒక అర కేజీ మిరపకాయలు ఉంటాయి. పొల్లటి మజ్జిగ తీసుకుని వాము పొడి వేసుకోవాలి. అంటే వాము పొడి చేసుకుని వేయాలన్నమాట. కొంచెం మిక్సీలో పొడి చేసేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉప్పు పసుపు సరిపడా వేసేసి ఈ పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసేసి ఒక 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా 2-3 సార్లు పైకి కిందకి కదుపుతూ ఉండాలి. ఇలా అయితే ఒక 2 రోజులకి బాగా నానిపోతాయి. 3వ రోజున తీసేసి మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కొద్దిగా నానాయి కదా, మజ్జిగ అంతా పట్టేసి ఉంటాయి అన్నమాట. కొంచెం అందులోంచి తీసేసి ఇలా ఒక కవర్లో కానీ క్లాత్ మీద కానీ వేసి ఎండలో ఆరబెట్టుకుని సాయంత్రం మళ్ళీ ఆ మజ్జిగలోనే మళ్ళీ వేసేయాలి. అలాగా 1 లేక 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరునాడు మళ్ళీ మజ్జిగలో తీసి ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు ఎండబెట్టేసుకోవాలి. అలా ఎండిన తర్వాత మనం ఆయిల్ వేసుకుని అందులో వేయించేసుకోవడమే. ఎక్కువ వేడి అవ్వకుండా వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. జస్ట్ అలా వేసి కలిపేసి తీసేయడమే అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి, ఎందుకంటే ఇందులో వాము వేసాం కదా. ఇటువంటి టేస్ట్ మనం బయట ఎన్ని షాపుల్లో కొనుక్కున్నా ఎంత తిన్నా సరే రాదండి. ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. పప్పులో సాంబార్లో తింటే ఇంకా రుచే వేరనమాట. అస్సలు వదిలిపెట్టరు. సో తప్పకుండా ట్రై చేయండి. మరి నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మరి నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.